నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. అంటే శక్తి స్వరూపిణి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి కర్మ సంబంధముల యందు ఆసక్తి లేనిది, అలాగే కర్మ ఫలముల యందు కూడా ఆసక్తి లేనిది అని ఈ నామము యొక్క భావము. నిర్మల అంటే అతి శక్తివంతమైన లలితాదేవి అతీతురాలు మాయకు, అలాగే కర్మ ఫలములకు కూడా. అందుకే జ్ఞానముతో నిర్మలంగా ప్రకాశిస్తుందని అర్థము. నిత్య అనగా ఎల్లప్పుడూ ఉండునది. దేవి ఎల్లప్పుడూ జ్ఞానముతో శాశ్వతముగా ఉండునని అర్థము. అట్లా ఉండేవి ఈ బ్రహ్మాండమునందు వేరు ఏమీ లేవు కనుక నిత్య అని పిలవబడుతుంది. నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థము. శ్రీదేవిది పరబ్రహ్మ స్వరూపము. ఈ స్వరూపమునకు ఆకారము లేదు. సమస్త జగత్తునందు అమితమైన శక్తి రూపము, అత్యుత్తమైన జ్ఞానస్వరూపము, నిత్యము ప్రకాశముతో వెలుగొందుతుంది. నిరాకుల అంటే ఆకారము లేని శ్రీదేవి నిత్యము చంచలాత్మకకు అతీతురాలని అర్థము. నిర్గుణ అంటే అసకల గుణములకు అతీతురాలు శ్రీదేవి. ఈమెను ఏ గుణము చేత కూడా గుర్తింపుట సాధ్యము కాని పని అని దీని అర్థము. నిష్కళ అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు నిర్గుణ సంపన్నురాలగు జగన్మాత ఏ అవయవములు గుణములు లేక ప్రకాశించుచున్నది అని భావము. ఆమె కేవలము జ్ఞాన సాధన ద్వారా మాత్రమే మనము దర్శించగలము. గుణము చేత గాని రూపము చేత గాని ఆమెను కనుగొనుట అసాధ్యమైన విషయము. శాంత అంటే నిర్గుణ రూప సంపన్నురాలగు శ్రీదేవి ఈ జగత్తు అంతటా వ్యాపించియున్నది. నిష్కల్మషమైనది, నిశ్చలత్వము కలిగినది, శాంతమును కలిగియున్నదని దీని అర్థము. నిష్కామ అంటే కోరికలు లేనటువంటిది, కోరికలను జయించినది శ్రీదేవి. ఈ జగత్తుకు మూలమైన ఆదిశక్తికి ఇంకను కోరికలు మిగులు ఉండుటనేది అసాధ్యమైన విషయము. కనుకనే ఆమెను నిష్కామ అని స్తుతించుచున్నాము. నిరుపప్లవ అంటే నాశనము ఎరుగని శక్తిమయి అయిన శ్రీదేవి. ఆమె తన అమృతమైన అమృత తత్వముతో జీవులకు నాశనము లేకుండా చెయ్యగలిగిన శక్తి కలిగినది అని దీని భావము. ఓం శ్రీ లలితాదేవ్యై నమః.